వైరస్ల ప్రస్తావనలు జనం గుండెల్లో గుబులు రేపుతున్నాయి. వర్షాకాలంలో సాధారణంగానే రకరకాల జబ్బులు నిద్రలేస్తుంటాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా జ్వరాల కాలం కొనసాగుతుంది. మరోవైపు మంకీ పాక్స్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ కూడా నేనున్నానంటూ గుర్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రాచీన కాలం నాటి ఓ బ్లాక్ డెత్ వైరస్ గురించి కూడా ప్రస్తావన వస్తుంది. అదేంటో ఈ రోజు టిండప్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది 7 శతాబ్దాల నాటి మాట. అప్పట్లో ప్రపంచాన్ని ప్రస్తుత కరోనా మాదిరిగా ప్లేగు మహమ్మారి వైరస్ పట్టి కుదిపేసింది. ఎంత మంది చనిపోయారో లెక్కలేవు. మానవాళి చరిత్రలో నమోదైన అత్యంత భీకర మహమ్మారిని బ్లాక్ డెత్ అని వ్యవహరిస్తున్నారు. 13వ శతాబ్దం మధ్య కాలంలో యూరోప్ అంతటినీ కబళించిన ప్లేగు మహమ్మారి జనాభాలో సగం మందిని బలి తీసుకుంది. కేవలం తవ్వకాల వల్లే ఆనాటి భీభత్సం వివరాలు బయటపడుతున్నాయి. అయితే 700 ఏళ్ల కిందట ప్లేగు మహమ్మారి మన ఆరోగ్యంపై ఇంకా ప్రభావం చూపుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ విషయంపై ఎంతో కాలంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అందులో భాగంగా లండన్లోని ప్లేగ్ సమాధుల్లో గల మానవ అస్థిపంజరాలను జన్యు విశ్లేషణకు ఉపయోగించారు. ఆనాటి ప్లేగు మహమ్మారి మానవాళి జన్యువుల మీద వేసిన ముద్ర ఇప్పటికీ కొనసాగుతుందని, మనుషుల ఆరోగ్యాన్ని అది ప్రభావితం చేస్తూనే ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఓ అధ్యయనంలో శతాబ్దాల కిందటి సదరు అస్థిపంజరాల డిఎన్ఏను విశ్లేషించినప్పుడు ఆ కాలంలో జన్యు పరివర్తనం చెందటం వల్ల జనం ఆ ప్లేగ్ ను తట్టుకుని మనగలిగారని వెల్లడైంది. అయితే అవే జన్యు పరివర్తనలకు ఇప్పుడు ప్రజలను ప్రభావితం చేస్తున్న ఆటో ఇమ్యూన్ జబ్బులకు సంబంధం ఉందని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. నాటి బ్లాక్ డెత్ వల్ల దాదాపు 20 కోట్ల మంది జనం చనిపోయినట్లు అంచనా. అంతటి భారీ ఘటన మానవ పరిణామ క్రమంపైనే తీవ్ర ప్రభావం చూపి ఉండాలని పరిశోధకులు భావించారు. దీంతో ఆ కాలానికి సంబంధించిన 206 అస్థిపంజరాల నుంచి డిఎన్ఏ సేకరించి విశ్లేషించారు. బ్లాక్ డెత్ వ్యాప్తికి ముందు, అది వ్యాపించిన కాలంలో, అది ముగిసిన తర్వాత కాలం నాటివిగా చెబుతున్న అస్థిపంజరాల నుంచి ఈ డిఎన్ఏ నమూనాలు సేకరించారు. లండన్లో సామూహిక ఖననాలు చేసిన ఈస్ట్ స్మిత్ ఫీల్డ్ ప్లేగ్ గ్రంథుల నుంచి తవ్వి తీసిన ఎముకలు, డెన్మార్క్ నుంచి తెప్పించిన నమూనాల మీద ఈ విశ్లేషణ నిర్వహించారు. పరిశోధకులు ఆ అస్థిపంజరాల దంతాల నుంచి డిఎన్ఏను సేకరించి విశ్లేషించారు. ఈ నేపథ్యంలో ERAP2 అనే జన్యువులో జరిగిన మార్పులను ఈ అధ్యయనంలో గుర్తించారు. ఆ వివరాలను నేచర్ జర్నల్లో ప్రచురించారు. సరైన జన్యు పరివర్తనలతో ఆ ప్లేగ్ ను తట్టుకుని మనగలిగితే అవకాశం 40% ఎక్కువగా ఉంటుంది. నిజానికి అది చాలా భారీ ప్రభావం. మానవ జన్యుపటంలో ఇలాంటి దాన్ని గుర్తించడం ఆశ్చర్యం కలిగించే అంశంగా చెబుతున్నారు పరిశోధకులు. శరీరం మీద దాడి చేసే ఏ రకమైన సూక్ష్మజీవులనైనా అంతం చేసే ప్రోటీన్లను ఈ జన్యువు తయారు చేస్తుంది. అలా అంతం చేసిన ఆ సూక్ష్మజీవుల అవశేషాలను రోగ నిరోధక వ్యవస్థకు చూపించడం ద్వారా శత్రువును మరింత సమర్థవంతంగా గుర్తించడానికి వీలుంటుంది. ఆపై వాటిని నిర్వీర్యం చేయడానికి కావలసిన వ్యవస్థను ఈ ప్రోటీన్లు సిద్ధం చేస్తాయి. ఇదంతా వినడానికి వింతగా ఉన్నా మన శరీరంలో నిత్యం జరిగే ప్రక్రియగానే చెప్తున్నారు పరిశోధకులు. ఈ జన్యువు విభిన్న రకాలుగా ఉంటుంది. వీటిలో పనిచేసే జన్యువులు, ఏ పని చేయని జన్యువులు ఉంటాయి. ఈ జన్యువు తల్లిదండ్రుల నుంచి ఒక్కో కాపీ చొప్పున వారసత్వంగా వస్తుంది. తల్లిదండ్రుల నుంచి బాగా పనిచేసే జన్యువు కాపీలు లభించిన అదృష్టవంతులు అన్ని రోగాలను ధీటుగా ఎదుర్కొంటారు. అలా బతికి బట్టగట్టిన వారు పిల్లలను కన్నప్పుడు వారిలోని సహాయకారి జన్యు పరివర్తనలు ఆ పిల్లలకు వారసత్వంగా లభించాయి. దీంతో ఆ పరివర్తిత జన్యువులు అకస్మాత్తుగా చాలా విస్తరించినట్టు గుర్తించారు. వీరి పరిశోధనలో అది చాలా భారీగా ఉందని తేలింది. 2-3 తరాల్లో 10% మార్పును గమనించడం జరిగింది. ఇప్పటి వరకు మానవాళి చరిత్రలో ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్పుకోవచ్చు. ప్లేగు బ్యాక్టీరియం యుర్సీనియా పెస్టిస్ ద్వారా ఉపయోగించి నిర్వహించిన ఆధునిక ప్రయోగాల్లో ఈ ఫలితాలు నిర్ధారణ అయ్యాయి. సహాయకార జన్యు పరివర్తనలు కలిగి ఉన్న వారి నుంచి సేకరించిన రక్త నమూనాలు ఆ జన్యు పరివర్తనలు లేని రక్త నమూనాల కన్నా ఎక్కువగా ఇన్ఫెక్షన్ ను ప్రతిఘటించగలిగాయి. మైక్రోస్కోప్ కింద బ్లాక్ డెత్ రెక్కలు చాచడం చూశాం. అది మానవాళి కళ్ళు తెరిపించింది అంటారు శాస్త్రవేత్తలు. నేటికి మానవాళిలో ప్లేగ్ ను తట్టుకునే జన్యు పరివర్తనలు బ్లాక్ డెత్ కాలానికి ముందు కన్నా మరింత ఎక్కువగా కనిపిస్తాయి. అయితే సమస్య ఏమిటంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ వంటి ఆటో ఇమ్యూన్ జబ్బులకు ఈ జన్యు పరివర్తనలకు సంబంధం ఉంది. అంటే 7 శతాబ్దాల కిందట మీ పూర్వీకులు ప్లేగు మహమ్మారిని తట్టుకుని బతకటానికి సాయపడిన జన్యు పరివర్తనలను ఇప్పుడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుండవచ్చు అని, అలాగే మన డిఎన్ఏ వారసత్వంలోని ఇతర చారిత్రక శక్తులు కూడా వాటి ప్రభావం చూపిస్తున్నాయని, ఆధునిక మానవుల్లో సుమారు 1 నుంచి 4% డిఎన్ఏ మన పూర్వీకులు నియాండర్తల్స్ లో సంగమించటం వల్ల సంక్రమించింది. ఈ వారసత్వం కోవిడ్ సహా పలు జబ్బులకు మన శరీరం స్పందించే సామర్థ్యం మీద ప్రభావం చూపుతుంది. అంటే గతంలోని ఆ గాయాల గుర్తులు నేడు మనం జబ్బులకు గురవటం మీద ఇప్పటికీ గణనీయంగా ప్రభావం చూపుతున్నాయి. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. బ్లాక్ డెత్ కాలం నాటి 40% మనుగడ సానుకూలత మనుషుల్లో ఇప్పటి వరకు అంచనా వేసిన అత్యంత బలమైన ఇమ్యూనిటీకి కారణమంటున్నారు పరిశోధకులు.
హెచ్ఐవిని కూడా ప్రతిఘటించే జన్యు పరివర్తనలు, పాలను జీర్ణం చేసుకోవడానికి దోహదపడే జీర్ణశక్తి, ఆనాటి జన్యు పరివర్తనల వల్ల లభించిన ప్రయోజనాలని చెబుతున్నారు పరిశోధకులు. ఆ తర్వాత వచ్చిన వైరస్లు ఈ బ్లాక్ డెత్ జన్యు పరివర్తన ముందు దిగ్గదిడుగుగా ఉన్నట్లు కనిపిస్తాయి. నిజానికి మనుషులకు ఇప్పుడున్న ఇమ్యూనిటీ ఆనాటి ఆ మహమ్మారి కారణంగానే వచ్చిందని తేల్చారు శాస్త్రవేత్తలు. కానీ కోవిడ్ మహమ్మారి ఈ తరహా జన్యు వారసత్వాన్ని మానవాళికి అందించలేదు. పునరుత్పత్తి ద్వారా మన జన్యువులను వారసత్వంగా అందించే సామర్థ్యం పనిచేస్తుంది. ఎందుకంటే పిల్లలను కనే స్థాయి దాటిపోయిన పెద్దవాళ్లను కోవిడ్ ప్రధానంగా బలి తీసుకుంది. కానీ ప్లేగు వ్యాధి అన్ని వయసుల వారిని అత్యధిక సంఖ్యలో సంహరించటం వల్ల దాని ప్రభావం మానవ జన్యుపటం మీద చెరగని ముద్ర వేయగలిగింది. ఈ తరహా పరిశోధనలు రేపటి కాలంలో భూమిపై రాబోయే అనేక వైరస్ మహమ్మారులను కట్టడి చేయడానికి పనికొస్తాయి. డిఎన్ఏలను అర్థం చేసుకోవడం, వాటిని మార్చే అవకాశం గురించి జరుగుతున్న పరిశోధనలు విజయవంతమైతే రాబోయే రోజుల్లో మనుషులను అత్యంత శక్తివంతులుగా చేయడానికి ఉపకరిస్తుంది. ఆ దిశగానే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక చిన్న వైరస్ గురించి వేలాది ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. వేలాదిగా పరీక్షలు జరపాల్సి ఉంటుంది. అందుకు మిలియన్ల కొద్ది డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రయోగాల గురించి వాటి ఫలితాల విషయంలో చాలా ఆలస్యం జరుగుతుంటుంది. లేదంటే ఇప్పటికే ఎయిడ్స్, క్యాన్సర్ లాంటి వ్యాధులకు వ్యాక్సిన్లు, మందులు వచ్చి ఉండేవి. అవి రాకుండా ఉండేలా చేసే ఫార్మా మాఫియాలు తమ మందుల అమ్మకాలు, వాటిపై లాభాలు తగ్గకుండా చూసుకుంటున్నాయి. అందుకే చాలా వరకు పరిశోధనలు అపరిష్కృతంగానే ముగుస్తున్నాయి. కొన్ని వ్యాధుల విషయంలో ఫలితాలు రాగానే ఎప్పటికప్పుడు వాటి వివరాలు ప్రపంచానికి తెలియజేస్తున్నారు. తద్వారా వ్యాక్సిన్లు, మందులు అందుబాటులోకి వస్తున్నాయి. ఏది ఏమైనా మానవాళికి అత్యంత ప్రయోజనం కలిగించే ఈ ప్రయోగాలు విజయవంతం కావాలని ఇండెప్త్ ఆశిస్తుంది.